అడ్మిషన్ చేయించారు. ఫస్ట్ థింగ్, ఎంతమంది పిల్లల్ని వేరేదైనా ఒకేషనల్ ఎడ్యుకేషన్ స్కిల్ ట్రైనింగ్ దాంట్లో పెట్టారు. డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికండి. నిన్న నేను చెప్పాను, ఇదే చైల్డ్ లేబర్ మీటింగ్ అంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారు అని అడిగితే సబ్మిట్ చేస్తానంటే ఏంటి? సిడబ్ల్యూసీకి ఎంత మందిని ప్రొడ్యూస్ చేశారు? లాస్ట్ మంత్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా అడుగుతున్నాను. 88 మెంబర్స్ అందరి పిల్లల్ని అక్కడ కూడా అక్కడ నుంచి రెస్క్యూ చేశారు. ఎవరైనా లాస్ట్ ఇయర్ జరిగిందా? అక్కడ ఉన్న పిల్లల్ని మీరు చైల్డ్ లేబర్ ఏదో ఒక షాప్ నుంచి తీసుకుంటే సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయాలి కదా. ప్రొడ్యూస్ చేయాలంటే అక్కడ నుంచి తీసుకొచ్చారా? మొబైల్ లో కూడా ప్రొడ్యూస్ చేసినాడు, వీడియో కాల్ ప్రొడ్యూస్ చేసినాడు. నాకు 88 మెంబర్స్ అందుకే డేటా అడుగుతున్నారండి. లాస్ట్ ఇయర్ ఉన్న డేటా నాకు కావాలి. పంచర్ షాప్, పొదిలి రోడ్, నాన్ హజార్డస్, హ్యాండెడ్ ఓవర్ టు సోషల్ వెల్ఫేర్ ఆఫ్ డీసీపీ ఆఫీస్ ఫర్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ సిడబ్ల్యూసీ. లేబర్ డిపార్ట్మెంట్ చెప్పండి, మీరే డైరెక్ట్ గా సిడబ్ల్యూసీకి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎవరైనా ప్రొడ్యూస్ చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఏ నార్మల్ పర్సన్స్ ఎవరైనా మీరు ఎందుకు వారికి ఇస్తున్నారు? అయితే ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కదా. మీరు వర్చువల్ గా కూడా సిడబ్ల్యూసీ ముందు చేయవచ్చు. అంతే. ఎక్కడ నేను విజయసుందర్ గారి వాటర్ చూసాను. We coordinate the rescue teams. Rescued children will be produced before the child welfare committee meeting, either physical or virtual. అర్థమైందా? It's not for COVID. Or virtual గా will produce చేయవచ్చు. Will be placed in the child care institution as per the orders of the CWC based on the requirement. The concerned officer from the Labour Department shall lodge complaint at the nearest police station under the provision of the Child and Adolescent Labour Prohibition and Regulation Act and the Juvenile Justice Act. So this is clear. Let's not get into the debate or argument. It should be for already directions kuda undi. And even if there is no directions, it is like we can do it. సో మీకు దూర ప్రాంతాల మీకు రెస్క్యూ డ్రైవ్ ఒంగోలు వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేయకూడదు. పుల్లల చెరువు మీరు ఈ 1 month డ్రైవ్ చేసిన తర్వాత ఐఎమ్ విజిటింగ్ ఆల్ ద ప్లేసెస్ అండి. ఈ ఆస్పెక్ట్ కూడా నేను వెళ్ళి చూస్తున్నాను. అక్కడ ఏదైనా చైల్డ్ లేబర్ దొరికితే ఐ విల్ బి ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద లేబర్ డిపార్ట్మెంట్. మీరు ఇక్కడ వరకే చేశారు. మీ రిపోర్ట్ చూస్తే అందరు కూడా ఒంగోలు నుంచి ఉన్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళట్లేదు. సో ఇట్ షుడ్ బి అ కాంప్రహెన్సివ్. ఇది ఎక్కడెక్కడ అన్ని డివిజన్స్ కవర్ చేసి ఒంగోలు, మార్కాపూర్, కనిగిరి, అరే మీరు షుడ్ స్టార్ట్ విత్ పుల్లల చెరువు, తిరుప్రాంతకం, అన్ని మండల్స్ లో ఈ డ్రైవ్ అనేది జరగాలి. యూ ప్లాన్ అకార్డింగ్ యాక్షన్ ప్లాన్ అలా చేసి ఇవ్వండి. మీకు ఏదైనా కన్స్ట్రెంట్స్ ఉంటే లెట్స్ కమ్ టు ద కన్స్ట్రెంట్స్ లేటర్. ఇక్కడ నుంచి ఏ సపోర్ట్ మీకు వెళ్తానో డెఫినెట్లీ వి విల్ గివ్. ఓకే, బట్ అన్ని ఇదిలో ఏదైనా మీరు అక్కడ రెస్క్యూ చేసిన వెంటనే బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. ఆల్రెడీ వీఆర్ ఫార్మింగ్ వన్ కమిటీ, వాట్సాప్ గ్రూప్ అయితే తయారు చేశాం. ఓకే, సో యూ ఆల్ ఆఫ్ యూ వుడ్ బి యాడెడ్ ఇన్ టు దట్ వాట్సాప్ గ్రూప్. మీరు ఫిజికల్ గా ఇక్కడ ఒంగోలులో ఉంటే తీసుకురండి. మీరైతే ఇక్కడే ఉన్నారు కదా, మీకు మీ ఆఫీస్ పక్కన ఉంది కదా సిడబ్ల్యూసీ. అదర్వైజ్ వర్చువల్లీ ఆల్సో ఆల్ యూ హ్యావ్ టు డూ అంటే మీ మెంబర్స్ ఉండాలా, మీరు ఉండాలి. ఎన్సిపిసిఆర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి ఇప్పుడు మన జిల్లాలో August 1 నుంచి August 30 వరకు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఈ ఇయర్ ఇండిపెండెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ లేబర్ అనే థీమ్తో మనము ఈ డ్రైవ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ డ్రైవ్లో భాగంగా లేబర్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, దెన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ 1 month ఏ యాక్టివిటీస్ చేయబోతున్నాం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సో ఈ రోజు నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాము. సో దీంట్లో అన్ని మండల్స్ కవర్ చేసి ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్లో
షాప్స్లో, రెస్టారెంట్స్లో చైల్డ్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్స్, సో అవుట్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా స్కూల్స్లో ఎన్రోల్మెంట్ చేయించడం, అంటే 16-15 అబోవ్ ఉన్న పిల్లల్ని వారికి ఒకవేళ ఓపెన్ స్కూల్లో చేర్చాలంటే ఓపెన్ స్కూల్లో పెట్టడం, అదేవిధంగా ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంటైర్గా రీహాబిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. సో దీంట్లో ఈ ద్వారా నేను అందరూ కూడా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరూ షాప్స్ ఓనర్స్, ట్రేడర్స్ అసోసియేషన్స్ అందరికీ కూడా మీ ఇన్స్టిట్యూషన్లో చైల్డ్ లేబర్ వారిని మీరు ఎంప్లాయ్ చేయకండి. ఎక్కడైనా ఎంప్లాయ్ చేయుంటే మీరే వారికి స్పాన్సర్ చేసి వారిని మీరు స్కూల్ కానీ ఓపెన్ స్కూల్ కానీ పంపించండి. ఎందుకంటే పిల్లలు ఈ చదువుతున్న వయసులో వారు పనికి వెళ్ళకూడదు. ఇప్పుడు వారు పనికి వెళ్ళి పని చేస్తే వారు భవిష్యత్తు అనేది వారికి పూర్తిగా డార్క్ అవుతుంది. సో ప్రతి ఒక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. సో దీంట్లో ఈ డ్రైవ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ప్రజలు అందరు కూడా దీని గురించి మనము అవగాహన, మనము ఐఈసీ ప్రోగ్రామ్ అనేది కూడా మనము చేస్తున్నాము. సో అందరూ కూడా ఈ డ్రైవ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ని చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అనే ఒక తీసుకురావాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఏ విలేజెస్ చైల్డ్ లేబర్ ఫ్రీ విలేజెస్ అని కూడా మనము డిక్లేర్ చేయబోతున్నాము. దానికి విలేజ్ లెవెల్ అఫీషియల్స్లో కూడా మనము ఐఈసీ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. సో అందరు కూడా మరొకసారి ఈ డ్రైవ్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. మీరు కూడా మీకు ఏదైనా ప్రజలు కూడా మీ పక్కన ఉన్న షాప్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైనా అక్కడ చైల్డ్ లేబర్ ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఇది అందరి బాధ్యత. మీరు అందరూ దీనికి సాయం ఇస్తేనే ఇది ఒక ఫుల్ విక్టరీ అనేది వస్తుంది. ఎక్కడ ఉంది అదే సెక్షన్ 27 యాక్ట్ ఓపెన్ చేసి పీడీ గారు చేసి మొత్తం డీటెయిల్స్ ఇస్తాను యాక్ట్ ప్రకారం ఫస్ట్ నుంచి 38 వరకు మొత్తం జరిగింది. జూన్ మంత్ జరిగింది. మొత్తం మొత్తం మీద పడుతుంది.